మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ప్రియ దైవజనమా, మోషే ద్వారా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఇది మొదటిది. ఆ దేవాది దేవుడు తన మహిమ నిమిత్తము నరులను తన పోలికలో సృజించుకున్నది. తాను ప్రేమించిన నరులు తనను మాత్రమే ఆరాధించాలని. ప్రియ దైవజనమా, దేవుని స్థానము ఎవరికి ఇచ్చిననో రోషము గల దేవుడు సహించడు. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన దేవుడు ఈ రీతిగా కోరుకొనుటలో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు కదా. ప్రియ దైవజనమా, నిజ దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచకపోతే బుద్ధిహీనులమవుతామని రోమాపత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సమస్త దేవతల కంటే పూజనీయుడు, పరిశుద్ధుడు, మహనీయుడు అయిన ఆ దేవాది దేవుని మహిమను క్షయమగు ప్రతిమా స్వరూపముగా మార్చితే అటివారిని దేవుడు అపవిత్రతకు, తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తాడని రోమాపత్రిక 1వ అధ్యాయము 24-26 వచనాలు చదివితే గ్రహించవచ్చు. ప్రియ దైవజనమా, ఆ దేవునికి తమ మనస్సులో చోటియక ఆ స్థానాన్ని మరొకరికి ఇచ్చేవారికి, మరొక దానికి ఇచ్చేవారికి చేరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడని రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం తెలియజేస్తా ఉంది. ప్రియ దైవజనమా, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు ఈ దినం మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాను, దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ నిజముగా నీ హృదయములో దేవునికి మాత్రమే స్థానం ఇస్తూ ఉన్నావా, లేదా ఆ స్థానము మరొకరికి లేదా మరొక విషయానికి కేటాయించబడినదా? ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుందాము. 96వ కీర్తన 8వ వచనం తెలియజేస్తూ ఉంది కదా, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. అవును, సమస్త ఘనత, మహిమ, ప్రభావములకు ఆయన పాత్రుడు, అర్హుడు. యుగ యుగములకు ఆయన స్తోత్రార్హుడు. నిరంతరము స్తుతింపదగిన నామము మనం ఆరాధించే దేవుని నామము. ప్రియ దైవజనమా, ఆ దేవాది దేవునికి, ఆ నిజ దేవునికి తప్ప దేనికి మన హృదయంలో స్థానం ఉండకూడదు, దేనికి మన హృదయంలో ప్రాధాన్యత ఇవ్వకూడదు. అది మనుష్యులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఏమైనా కావచ్చు. ప్రియ దైవజనమా, ఆయన మహిమను క్షేమగు రూపానికి మార్చితే మనము అపవిత్రతకు, తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడతాము. అది మనలను నిత్యాగ్నికి నడిపిస్తుంది. ప్రియ దైవజనమా, జీవజలముల ఊట అయిన దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకొని నిత్య జీవానికి వారసులవుదాము. ఆయన నామమునకు తగిన మహిమ అనుక్షణము చెల్లించేలా మన జీవితాలను సరిచేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నా తండ్రి, నీకుగాక మా జీవితములో, మా హృదయాలలో మరి దేనికి స్థానము ఇవ్వకుండా నీ నామమునకు తగిన మహిమ చెల్లిస్తూ నిన్ను ఘనపరచే బిడ్డలుగా మా జీవితాంతము మీరు మాకు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు అనుగ్రహించిన ఈ అమూల్యమైన రక్షణను అంతము వరకు కొనసాగించగలిగే కృపను అనుగ్రహించమని
యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దేవుని ఉపదేశము దేని వలె కురియును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.